ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాం అంటే చాలు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు మా దైవిక్ బాబు. ఇంకా వింటర్ సీజన్ కాబట్టి ఈ హుడ్డీ వేసాను మా లిటిల్ హీరోకి. ఇంకా వెళ్తుంటే కార్ లో మంచిగా నాప్ వేశారు. ఈవెంట్ కి అయితే రీచ్ అయిపోయాము. అసలు నన్ను ఎక్కడ తీసుకొచ్చారు అని అందరినీ వెరైటీగా చూడడం స్టార్ట్ చేశాడు. సరే ఎక్కడికి వస్తే ఏంటి, మంచిగా సాంగ్స్ అయితే పెట్టారు. నేనైతే డాన్స్ చేసుకుంటాను, మంచిగా వాడు సాంగ్స్ పాడుకుంటూ డాన్స్ చేసుకున్నాడు. తర్వాత మా లిటిల్ హీరోని చూసి కలవడానికి చిన్న పాప వచ్చింది. జనరల్లీ మా దైవిక్ ని ఎక్కువ బయటకు తీసుకొని రాను, కాకపోతే వాడికైతే అందరినీ కలవడం ఇష్టం. ఇలా అందరినీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ దైవిక్ ని ఇంత బ్లెస్ చేస్తున్నందుకు. ఇక్కడ మా మమ్మీ కనిపించిన వెరైటీ ఫుడ్ అలా టేస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయింది. వింత వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఇక్కడ కార్తీక మాసం అన్ని అక్కడ వెజ్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఇదేదో స్పాంజ్ లా ఉందంట. చాట్ బాగుందమ్మా అని చెప్పి నాకు కూడా తినిపించింది. మమ్మీ నేను డైట్ లో ఉన్నా అనే విషయం మర్చిపోయింది. సర్లే ఎలాగో తినేసాని పాట్ ఇడ్లీ ఇంకా దోశ ట్రై చేశాను. ఇంకా మా దైవిక్ బాబుకి వేడి వేడి ఇడ్లీ అండ్ గీ అది ఒక్కటే ఉండేవాడికి అక్కడ. మమ్మీ పిజ్జా ట్రై చేసి ఫస్ట్ టైం బాగుంది అన్నది. అమ్మ బాబోయ్ అనుకున్నా నేనైతే. ఇంకా ఇక్కడ ఉన్న డిజర్ట్స్ అన్నిటికీ న్యాయం చేయాలని ఫిక్స్ అయిపోయింది మా అమ్మ. అసలు అన్ని చాలా ఎమ్మిగా ఉండే. మినీ గులాబ్ జామ్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఇవన్నీ తింటుంటే పానీపూరి ఒక కార్నర్ నుంచి మమ్మల్ని చూసి పిలిచింది. నన్ను వదిలేస్తే ఎలా అని ఇంకా సర్లే అని అది కానిచ్చేసాం. ఇంకా డెకోర్ కోసం పెట్టిన గ్రేప్స్ కూడా వదలలే మా అమ్మ. అక్కడ కూడా ఫ్రూట్స్ వేస్ట్ అవ్వద్దు అని ఆలోచించింది మా మమ్మీ. ఇంకా ఫైనల్ గా ఐస్ క్రీమ్ తిని అబ్బా చల్లగుంది అన్నది. అలా మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసి స్టేజ్ ఎక్కి కంగ్రాచులేషన్స్ చెప్పి వచ్చాము. ఇక్కడ చూడండి మా దైవికి ఇక్కడ నన్ను యాక్సెప్ట్ చేయని ఈ ఏజ్ లోనే అడుగుతున్నారు. వాడు క్యూట్ గా అసలు ఏంటి ఫాలోయింగ్ తట్టుకోలేకపోతున్నాను అని చూస్తున్నాడు. ఇంకా బాయ్ మళ్ళీ కలుద్దాం అని చెప్పి వచ్చేసాము.